హలో! నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు ఏకాదశి అనమాట. సో, ఏకాదశికి కొంచెం ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది నేనెప్పుడు కూడా. సో, బిఫోర్ డేనే అంటే ముందు రోజు రాత్రి పెసర్లు అండ్ సాబుదానా 2 నానపెట్టేసాను. సో, మార్నింగ్ ఈజీ అయిపోతుంది నాకు. పెసరట్టు అండ్ సాబుదానా కిచిడి చేస్తున్నాననమాట. సో ఈరోజు ఏకాదశి అంటే మేము జింజర్ గార్లిక్ ఆనియన్ తగలనివ్వము. అంటే అది ఎక్కువ వాడం ఈరోజు, ఎక్కువ ఏంటి అసలు వాడం ఈరోజు. సో మళ్ళీ లంచ్ కూడా ఓన్లీ వన్ టైం, అంటే ఉపవాసం ఉంటాం కాబట్టి వన్ టైమే లంచ్ తినడం అవుతుంది. అది కూడా రైస్కి సంబంధించింది కాకుండా వీటికి సంబంధించింది కాకుండా ఇలా పెసరట్టు అయితే ఈజీగా ఉంటుంది. అలానే సాబుదానా కిచిడి కూడా. సో పిల్లలకి కూడా బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది, నైవేద్యం అయిపోతుంది, లంచ్ బాక్స్ కూడా అన్నీ అన్నీ కలిపి ఒక వంటతోటి పని అయిపోయేలాగా ప్లాన్ చేశాను అనమాట. సో ఎవరికైనా రెసిపీస్ కావాలంటే తప్పకుండా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు రెసిపీస్ చూపిస్తాను. అంటే ఇవన్నీ అంటే నార్మల్గా అందుబాటులో అందరికీ తెలిసే ఉంటాయి ఈ రెసిపీస్, బోర్ అవుతారేమో అనేసి రెసిపీస్ నేను చెప్పట్లేదన్నమాట. ఈ సాబుదానా కిచడి ఏంటంటే అవ్వగానే వేడి వేడిది ప్యాక్ చేయొద్దు లంచ్ బాక్స్లో. ఇది కొంచెం చల్లగా అయ్యాకనే ప్యాక్ చేసి సాయంత్రం వరకు పొడి పొడిగా ఉంటుంది, స్టిక్కీగా ఉండదు. దీంట్లో మనకి నచ్చిన స్పైసెస్ కానివ్వండి, వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు, చాలా రుచిగా ఉంటుంది. అంటే మళ్ళీ ఇది అందరికీ నచ్చాలి, కానీ మా ఇంట్లో అందరం బాగానే తింటాము. చల్లగా అయినా తింటాము, ఇది వేడిగా అయినా కూడా అంతే రుచిగా ఉంటుంది. ఇంకొకటి లంచ్ బాక్స్లో చాలా ఈజీ అన్నమాట. ఈ లంచ్ బాక్స్ అని నేను ఎందుకు చెప్తున్నానంటే ఎవరికైనా హెల్ప్ అవుతుందేమో అనేసి. పొద్దున్నే మదర్స్ అందరూ ఆలోచిస్తూ ఉంటారు, ఏంటి ఏం పెట్టాలి పిల్లలకి అని. సో ఎవరికైనా ఒక్కరికి హెల్ప్ అయినా కూడా హెల్ప్ అయినట్టే కదండి, అలా అనమాట. సో పెసరట్టులోకి చట్నీ కూడా రెడీ అయిపోయింది. హస్బెండ్కి చట్నీస్ చాలా ఇష్టము, లేదంటే చట్నీ చేయలేకపోతే పొడులు, కానీ చట్నీ 99% చేస్తూ ఉంటాను ఇంట్లో. పెసరట్టు ఏంటంటే చాలా ఈజీ అండి, పెద్ద పనే కాదు అసలు ఇది. దీంట్లో ఆ, కొన్ని వెజిటేబుల్స్ అంటే క్యాప్సికము, మళ్ళీ మన కోకోనట్, ఆనియన్స్, లేదంటే క్యారెట్ ఇలాంటివన్నీ కూడా యాడ్ చేసి, అంటే అలా నెయ్యేసి తగిలిస్తే చాలా రుచిగా ఉంటుంది. కానీ ఇప్పుడు అంత టైం లేదు, ఉత్త క్యారెట్ మాత్రమే ఈజీగా తురిమేశాను అనమాట. పాపకి కొంచెం హడావిడి చేస్తూ ఉండాలండి, తను కొంచెం లేదంటే నెమ్మదిగా చేస్తూ ఉంటుందన్నమాట. సో యా మీకు చెప్తూ అంటే మధ్య మధ్యలో రికార్డ్స్ చేస్తూ లంచ్ బాక్స్ అయితే రెడీ చేసేసాను పాపకి. సరే దేవుడికి నమస్తే చెప్పు తొందరగా, అలానే కొంచెం వాటర్ తాగేసి నీకు మమ్మీ పెట్టేస్తాను. See guys, like and subscribe. వెళ్ళు 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 వెళ్ళు. నమస్తే చెప్పు త్వరగా. Can I have a low ponytail? చేస్తాను, నువ్వు ముందు కానీ తొందరగా కానీ. నువ్వు ఎంత ఫాస్ట్ చేస్తే నువ్వు అడిగినవన్నీ చేసిస్తాను. ఇంకా టైం ఎక్కువ అనుకోవచ్చు, తెలుసు కదా నీకు. చిన్నగా చెప్పు, తొందరగా చెప్పేస్తూ. ఓకే, ఇంకా వాటర్ తాగాలి, ఒక గ్లాస్, చిన్న గ్లాస్ అయినా తాగు. Do they have ice station test? అవునా, వాటర్ తాగాలి తొందరగా. పాప చాలా ప్రొద్దున్నే వెళ్ళిపోతుందన్నమాట. సో తను రెడీ అవ్వడం ఒక ఎత్తు అయితే, మళ్ళీ స్కూల్ బస్ దగ్గర కూడా డ్రాప్ చేసి రావాలి. నార్మల్గా అయితే అంటే హస్బెండ్ ఎక్కువగా వెళ్తారు, తనకి వీలవ్వనప్పుడు నేను వెళ్తూ ఉంటాను. తను నాకు ముందే చెప్పారు ఈరోజు తనకి మీటింగ్స్ ఉన్నాయి, తనకి వీలవ్వదని. సో దానివల్ల నాకు కొంచెం హెల్ప్ అయింది ఏంటంటే నేను రెడీ అయిపోయి ఉన్నానన్నమాట బయటికి వెళ్ళే విధంగా.
బాబుగాడు కాస్త లేట్గా వెళ్తాడు, అంటే లేటుగా అంటే 7:10 7:15కి వెళ్తూ ఉంటాడనమాట. సో ఇవన్నీ చేసుకోవడానికి పెద్ద టైం ఏం పట్టదండి, 30-40 మినిట్స్లో. అంటే మనము కొంచెం తినాలి, పిల్లలకి కొంచెం హెల్తీగా తినిపించాలి అనుకుంటే ఆ, కొంచెం ప్రొద్దున లెగటమో లేకపోతే బద్ధకం అయితే అవుతూనే ఉంటుంది అన్నిసార్లు. మన ఆరోగ్యం కూడా సహకరించాలి, బట్ సహకరించినప్పుడైతే చేసేస్తాను నేనైతే. ఆ, కానప్పుడైతే ఎట్లనో చెయ్యము, ఎందుకంటే మళ్ళీ పిల్లల్ని స్కూల్లో తిను అంటే ఆ ఫ్రోజన్వి లేకపోతే ఆ బ్రెడ్ లేకపోతే మీట్ బాగా ఉంటుంది అనమాట. ఇవే తింటూ అంటే తినగలిగే పిల్లలు తింటారు, మా పిల్లలు మీట్ తినరు అనమాట. సో అందుకే అమ్మ మనసు కదా, వాళ్ళు మధ్యాహ్నం కూడా తినాలి అనేసి ఒక చిన్న తాపత్రయం అయితే ఉంటుంది, ఆరాట పడుతూ ఉంటుంది తిన్నారా లేదా తిన్నారా లేదా అని. ఇంత కష్టపడి చేస్తానా కొన్నిసార్లు పేచి కూడా పెడతారు, లంచ్ తినకుండా తీసుకొచ్చేస్తారు. మళ్ళీ మా ఇద్దరు పిల్లలది సేమ్ రుచి కాదనమాట. ఒక పాపకేమో ఒకటి నచ్చుద్ది, బాబుగాడికి ఒకటి నచ్చుతూ ఉంటుంది. ఏదో బుజ్జగించి బామాలి అలా పెడుతూ ఉంటానన్నమాట. ఏముందండి, కొంచెం కష్టపడితే వాళ్ళకి ఊహ తెలిసేంత వరకు కొంచెం కష్టపడ్డామంటే కొంచెం బలంగా ఉంటారు అని. ఎందుకంటే పాత రోజులు కాదు కదండి, మనము పప్పు రుబ్బడానికి లేకపోతే నీళ్లు మొయ్యడానికి. మా ఊర్లో అయితే ఇలాంటివన్నీ మా అమ్మ చేస్తుండే మా చిన్నప్పుడు పాపం. ఇప్పుడైతే ఎన్నో సౌకర్యాలు మన ముందరే ఉన్నాయి. మనుషులు లేకపోయినా కొంచెము గొప్ప మనం కూడా ఈజీగా చేసుకోవచ్చు అని అనిపిస్తూ ఉంటుంది నాకైతే. నేను కొంచెం ఊరు నుంచి వచ్చాను కాబట్టి నాకు ఆ కష్టం అనేది నేను మా అమ్మ చేస్తున్నప్పుడు చూశాను కాబట్టి నాకు ఇవన్నీ ఓకే. మా మదర్ అయితే అసలు బయట నుంచి ఫుడ్ అనేది తెచ్చేవాళ్లే కాదనమాట. మైదా పిండి అయితే మేము ఎప్పుడు నెలకో 2 నెలలకో ఒక్కసారి తిన్నట్టే. ఎప్పుడు ఇంట్లో మా అమ్మ ఏదో ఒకటి చేస్తూ ఉండేవాళ్ళు. మళ్ళీ మా సిబ్లింగ్స్కి లంచ్ బాక్సులు కట్టడం ఫుల్ హడావుడి ఉండేదన్నమాట మా ఇంట్లో. సో అంత చూసినా నేనైతే ఇంత పని చేసుకోగలనని అనిపిస్తూ ఉంటుంది. సో చేయగలను అని అనుకున్నప్పుడు చేసేస్తాను, చేయలేనప్పుడైతే ఇంకెట్లనో చేయలేం కదండి. సో దీంతో పాటు మీకు ఒక చిన్న హార్వెస్ట్ కూడా చూపించబోతున్నాను. అలానే ఫిగ్ ప్లాంట్ కేర్ గురించి కూడా నేను ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇంకొంచెం సేపు వీడియో ఉంటుంది చూడండి. నా చెప్పుల పైన ఎక్కువ ధ్యాస పెట్టకండి, మా హస్బెండ్ చెప్పులు అనమాట. అక్కడ ఉన్నాయి కదా, డ్రెస్కి మ్యాచింగ్ అవుతున్నాయని అలా వేసుకొని తిరుగుతున్నాను. ఇవి కొంచెం అంటే పొడుగ్గాని అయ్యి అక్కడ వదిలేస్తారు, సో అలా తిరిగేస్తారు. సో ఎనీవే ఈరోజు వచ్చేసి ఒక చిన్న హార్వెస్ట్ చేయబోతున్నాను అనమాట. సో దోసకాయలు ఏంటంటే చాలా పుష్కలంగా తయారైపోయాయి. అందులో వర్షాలు బాగా పడ్డాయి లైన్గా. మొన్న ఒక 2 వర్షాలు ప్రతి వీక్ ఒక 2 వర్షాలు పడుతూనే ఉన్నాయి, అది కూడా గట్టి వర్షాలు అనమాట. సో వర్షాలు పడేసరికి పురుగు కూడా ఎక్కువైపోయింది. ఇంకా ఎంతండి, ఇంకో 1.5 మంత్లో ఇంకా చలికాలం వస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఫాల్ సీజన్ కదా, అంటే ఆకు రాలు కాలం స్టార్ట్ అవుతుంది అనమాట ఇక్కడ. సెప్టెంబర్ మధ్యలో నుంచి అనుకుంటున్నా, సెప్టెంబర్ మధ్యలో నుంచేనా, సెప్టెంబర్ మధ్యలో నుంచి ఫాల్ సీజన్ స్టార్ట్ అవుతుంది. తర్వాత ఇంచుమించు డిసెంబర్లో నుంచి, అంటే నవంబర్ తర్వాత డిసెంబర్ 1st-2nd వీక్లో వింటర్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఫాల్ సీజన్లో బాగానే థండర్ స్టోమ్స్ అని ఇలాంటివన్నీ బాగా వస్తుంటాయి, వర్షాలు కూడా బాగా పడతాయి అన్నమాట. మొన్ననే పోయిన వీక్ పడ్డ వర్షాలకి డౌన్ టౌన్ అంతా కూడా ఇంచుమించు I-35 మొత్తం చాలా వరకు మునిగింది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా చాలా మునిగాయి అన్నమాట. సో అలా వర్షాలు అయితే పడుతూనే ఉంటాయి. వర్షాలు ఏంటంటే చెప్పా చేయకుండా వస్తాయన్నమాట. వెదర్ రిపోర్ట్ ఏమని చెప్తుంది, ఈరోజు వర్షం లేదు అని, కానీ ఉన్నట్టుండి మబ్బులు వేసుకొని వర్షం పడడం అలా జరుగుతూ ఉంటుంది. సో ఆ విధంగా వర్షాలు ఇక్కడ పడ్డ గట్టి వర్షాలకి బాగా పురుగు కూడా పట్టింది. సో దోసకాయలు కూడా బాగా అయ్యాయి. ఈసారి దోసకాయ చెట్టు చాలా న్యాయం చేసింది. దోసకాయలు, దాన్ని ఏమంటారు, పొట్లకాయ, ఇవన్నీ కూడా చాలా బాగా వచ్చాయన్నమాట. సో ఈరోజు ఒక చిన్న హార్వెస్ట్ చేస్తున్నాను. హార్వెస్ట్తో పాటు ఈరోజు మన ఫిగ్ ప్లాంట్ గురించి కూడా మాట్లాడుకోబోతున్నాం, దాని కేర్ గురించి. ఇది వచ్చేసి నిఖిత తను అడిగారనమాట, ఫిగ్ ప్లాంట్ కేర్ గురించి కూడా చెప్పమన్నారు. సో ఇది తన కోసము, అలానే ఇంకెవరికైనా హెల్ప్ అవుతుందేమో అని. ఫస్ట్ హార్వెస్ట్ అయితే చేద్దాము. మీకు నేను దోసకాయలు చూపిస్తాను ఒకసారి. ఇదిగోండి, ఇక్కడ ఒక దోసకాయ ఉందా, ఇదొక దోసకాయ. మీకు ఇంకా చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ
ఎడా ఎంత పెద్ద పెద్ద దోసకాయలు ఉన్నాయో. ఇంకా చూపిస్తాను మీకు. అమ్మో వాస్ తిరుగుతుంది పెద్దది. మీకు తెలుసా వాస్ కనుక కుట్టిందంటే ఎక్కడ కుడుతుందో దానికి ఇష్టమైన ప్లేస్ ఇక్కడ. ఇక్కడ కానీ నోస్ పైన చాలా ఎక్కువ కుడుతుంటుందంట అంటే చెప్తే విన్నాను. ఇంకొక దోసకాయ, ఇక్కడ ఒక దోసకాయ. ఓ వావ్, ఇది చాలా పెద్దగా అయింది చూడు. కోసేనా ఇవి? దోసకాయ దోసకాయ దోసకాయలు అయినాయి బాగానే. ఇక్కడ మళ్ళీ చూడండి, ఇదిగోండి ఇక్కడ ఒక దోసకాయ, ఇక్కడ కూడా ఉన్నాయి. నాకు ఇక్కడ చాలా భయం, స్పైడర్స్ బాగానే ఉన్నాయి ఇక్కడ. ఇదిగోండి ఎన్ని దోసకాయలు అయ్యాయో. అలానే పొట్లకాయలు కూడా బోల్డ్ అన్ని అయ్యాయి. ఓకే, ఈ పొట్లకాయ అలానే ఉంచేస్తున్నాను. పోయినా ఉంచున్నా అడగలేదు. చూస్తాను ఇంకా ఇంకొక పొట్లకాయ. ఓకే, ఇక్కడ ఒక పొట్లకాయ ఉంది. ఇదిగోండి ఎంత లేతగా ఉంది ఈ పొట్లకాయ అయితే. ఇక్కడ ఒక పొట్లకాయ, ఇంకా పొట్లకాయ పిందులు అయితేనే ఉన్నాయి. ఇదిగోండి ఇంకొక పొట్లకాయ. వావ్, ఇంకొక పొట్లకాయ. ఓ ఇక్కడ కూడా ఉంది దోసకాయ ఇంకొకటి. దోసకాయలు అయితే చాలా ఉన్నాయి ఈసారి, బోల్డ్ అన్ని దోసకాయలు అసలు. నేను పొట్లకాయలు వెతుకుతూ ఉన్నాను ఇంకెక్కడెక్కడ ఉన్నాయో అని. ఇక్కడ ఒక పొట్లకాయ ఉంది కానీ దీన్ని కొయ్యను, దీన్ని అలానే గింజల కోసం అని ఉంచేస్తున్నాను. ఇదిగో ఈ పొట్లకాయ అలానే ఉంచేస్తున్నాను. ఇప్పుడు బీరకాయల సీజన్ అన్నమాట. కొంచెం బీరకాయకి ఏంటంటే మరీ ఎక్కువ ఎండ కాకుండా ఇలా నార్మల్ ఇలా కాస్త చల్లబడిందంటే బీరకాయలు గోల్డ్ అన్ని. ఇదిగోటి పిందలు పిందలు తయారయ్యాయి బీరకాయలు. ఇవన్నీ నాటు బీరకాయలు అంటారు కదా, అయ్యి అనమాట. అన్ని ఇక్కడ పిందలు పిందలు వేసుకుని ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి దోసకాయలు కట్ చేద్దాము. ఇది కోసేద్దాం. ఇది మాత్రం చాలా మంచి సైజ్. ఇది చూసారా, ఇలా ఎలా మొత్తం పురుగు వచ్చేసింది అనమాట. ఇప్పుడు
బెండకాయ కూడా కోసుకుంటాను. చూడండి ఇక్కడ చిన్న చిన్న పురుగులాగా తయారైంది. ఇగో ఇట్లా ఇక వర్షాలు పడ్డాక ఇట్లా పురుగు బాగా వచ్చేస్తూ ఉంటుంది. చాలా తక్కువ టైం ఉంది ఇంకా. ఇదిగోండి ఇలా పురుగు చూడండి, బంక. దీన్ని పేను బంక అంటారు ఈ పురుగుని. ఇదే ఇంకా చెట్టుకంతా పాకేస్తుంటుంది. ఈ కాయ కొయ్యకెప్పుడు ఇది విత్తనాలు కొంచెం బెండకాయలతో ఒక 4-5 కాయలు వచ్చాయి. అప్పుడు చాలా చాలా ఉబ్బుగా ఉంది బయట, చాలా తేమగా ఉంది. ఇంకా బచ్చల కూర రెడీగా ఉంది. బచ్చల కూర మనకు కావాలి అన్నప్పుడు తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి గోంగూర. గోంగూర ఒక 2 times కోసాను, ఇప్పుడు మళ్ళీ కోస్తాను. ఈ గోంగూర నిల్వ పచ్చడికి ఇప్పుడు చాలా చాలా అంటే చూడండి లేతగా ఉంది. ఇంకా ఇది ముద్దరలేదు ఆకు. ఇది కనుక కోసి నిల్వ పచ్చడి పెట్టుకున్నామంటే ఇయర్ మొత్తం కూడా పాడవకుండా చాలా బాగుంటుంది. దీనికి ఒక రోజు టైం తీసుకొని కోస్తాను. కానీ గోంగూర కూడా రెడీగా ఉంది. ఇంచుమించు ఇది కూడా చూడండి మొరింగా, మన మునగాకు కూడా రెడీ అయిపోయింది. చూడండి ఇది ఎంత పెద్దగా అయిపోయింది. ఇది ఇంచుమించు 10 feet ఉంటుందా? ఇది 10-15 feet ఉంటుందా? 10 feet, మోర్ దెన్ 10 feet అనుకోండి. చాలా పెద్దగా అయిపోయింది. అంటే దీనికి నేను ఇక్కడికి ఉన్నాను కదా, దీనికి ఇక్కడికి ఉన్నాను అంటే అది అంత పెద్దగా ఉంది. ఇలానే కనుక వెదర్ ఉంటే కనుక చక్కగా కాయలు కూడా వచ్చేస్తాయి. చూడాలి ఈసారి వింటర్ ఎలా ఉంటుందో ఇక్కడ. ఇది కూడా కోసేసి ఒకసారి దీన్ని పౌడర్గా చేసుకున్నామంటే ఇది కూడా నాకు ఇయర్ వస్తుంది అనమాట. పౌడర్గా చేసేసి దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను. పౌడర్గా చేస్తా నేను, కానీ ఎవరికైనా రెసిపీ కావాలంటే నాకు కామెంట్ బాక్స్ లో తప్పకుండా కామెంట్ చేయండి. నేను ఈ పౌడర్ రెసిపీ మీకు చూపిస్తాను. చిక్కుడుకాయ చూసారా ఎంత పూత వచ్చేసిందో. ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవుతుంది. సో కాయలు కూడా వస్తాయి, స్టార్ట్ అయ్యాయి చూడండి. నెక్స్ట్ వచ్చేసి పిగ్ ప్లాంట్. కాయలు ఉన్నాయి చూడండి బాగానే. ఇంత చిన్న మొక్కకి నాకు దగ్గర దగ్గర ఒక 15 నుంచి 20 కాయలు వచ్చాయి ఇంత చిన్న మొక్కకి. దీన్ని ఏంటంటే నేను ఈసారి గ్రౌండ్ లో పెడదామని చూస్తున్నాను. అంటే ఈ నెక్స్ట్ సీజన్ కి గ్రౌండ్ లో పెట్టేస్తాను వీటిని. ఇది చాలా ఈజీ మెయింటెనెన్స్ అండి, దీనికి పెద్ద పని ఏం పడదు. ఇది నిఖితా గారు అడిగారు, తన కోసం చెప్తున్నాను. సో ఇదేంటంటే ఎక్కడ పెడితే అక్కడ ఇది చాలా చక్కగా ఈ మొక్క బ్రతికేస్తుంది. దీనికి మీరు ఇదేంటంటే సీజన్ మనకి స్ప్రింగ్ సీజన్ లో కాయలు రావడం స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఫాల్ సీజన్ కంతా ఇంకా ఆగిపోతుంది. దీని గ్రోత్ కాయలు అన్ని కూడా ఆగిపోతాయి. కొంచెం వెదర్ బాగుంటే ఫాల్ సీజన్ లో కూడా కాయలు వస్తాయి అన్నమాట. ఇదేంటంటే ప్రతి 5 చూడండి ఇక్కడ ప్రతి 5 ఆకులకి ప్రతి 5 ఆకుల తర్వాత పువ్వు వచ్చేస్తూ ఇలా వచ్చేస్తూ ఉంటుంది. ఇలా బడ్ వస్తుంది అనమాట, వచ్చి ఇలా వచ్చేస్తూ ఉంటుంది ప్రతి 5 ఆకులకి. ఇది కాస్త పెద్దయ్యాక ప్రతి 5 నుంచి 4 ఆకుల మధ్యలో ఇలా కాస్త కొమ్మ పెరిగి అలా కాయ తయారవుతుంటుంది. యాక్చువల్లీ ఫిగ్ అంటే ఇది కాయ కాదు, ఇది ఫ్లవర్ అండి. ఆ ఫ్లవర్ నే మనం తినేస్తూ ఉంటాం అనమాట. సో దీన్ని ఈజీ మెయింటెనెన్స్ అండి. ఫర్టిలైజర్ ఒకసారి ఇచ్చేసేయండి, కాంపోస్ట్ ఇస్తూ ఉండండి. ఇదేంటంటే స్ప్రింగ్ సీజన్ లో చాలా చక్కగా అందుకుంటూ ఉంటుంది. టెక్సస్ వింటర్ కి అయితే ఈ మొక్క చనిపోదు, ఇది ఎండిపోతుందేమో కానీ మళ్ళీ తిరిగి వస్తూ ఉంటుంది అనమాట. ఇది భూమిలో పెట్టినా కూడా ఇది బ్రతికేస్తుంది.
ఈ ఫిగ్ ప్లాంట్ వచ్చేసి మీరు కంటైనర్లో వేసుకున్నా కూడా చాలా చక్కగా పెరుగుతూ ఉంటుంది. నేను ఎందుకు కంటైనర్లో వేసానంటే ఇది నేలలో వేస్తే ఏంటంటే దీని సో దీని రూట్ సిస్టమ్ ఎట్లా ఉంటుందంటే దీని వేర్లు ఏంటంటే మొత్తం పాకేస్తూ ఉంటాయి అన్నమాట. సో అందుకనే ఎక్కడ నీళ్లు తగిలితే అక్కడ దాని వేర్లు చాలా చకచక చాలా పెద్దగా భూమి అంతా కూడా పాకేయటం జరుగుతూ ఉంటుంది. దీన్ని గనక నెలలో వెయ్యాలి అంటే మీ ఇంటికి 13 feet దూరంలో ఒక కార్నర్లో వేసుకోండి అంతే. ఇది ఇంకా షేడ్లో పెడితే ఇది సూపరు, ఎందుకంటే ఎండను కూడా టాలరేట్ చేసింది, అలానే షేడ్లో కూడా చాలా చక్కగా పెరిగే మొక్క. ఇదేంటంటే మీరు నేలలో వేస్తే మళ్ళీ నేలలో నుంచి తీసి పాట్లో పెట్టినా ఈజీగా బ్రతికేస్తుంది. ఇది ఎలా పడితే అలా మీరు ఎలా చేసినా ఆ మొక్క మాత్రం చాలా చక్కగా సర్వైవ్ అయ్యే మొక్క అన్నమాట. సో టెక్సస్ వెదర్ ని సూపర్ గా టాలరేట్ చేస్తుంది, వింటర్ కానివ్వండి సమ్మర్ కానివ్వండి రెండు కూడా. అంతే అండి, ఫర్టిలైజర్ ఒకటి కాంపోస్ట్ ఒకటి ఇస్తూ ఉంటే చాలు. ఫర్టిలైజర్ మీ ఇష్టము, ఆర్గానిక్ కావాలంటే ఆర్గానిక్, లేకపోతే బయట నుంచి మనకి బోల్డ్ అన్ని వెరైటీస్ దొరుకుతున్నాయి. కాంపోస్ట్ అయితే కౌ మాన్యూర్ నేను ఇస్తూ ఉంటాను, అది కూడా చాలా చక్కగా పెరుగుతుంటుంది. నేను ఇంత బేబీగా అంటే ఇంచుమించు ఇంత బేబీగా తీసుకొచ్చాను ఆ మొక్కని, అది వన్ ఇయర్ అవుతుంది ఈ మొక్క తీసుకొచ్చి. సో 1 year తర్వాత ఇది ఇంత పెద్దగా అయింది. ఇది యాక్చువల్గా నేను భూమిలో పెట్టాను, మళ్ళీ భూమిలో నుంచి తీసి మళ్ళీ దీంట్లో పెట్టాను. భూమిలో నుంచి కంటైనర్లో పెట్టినప్పుడు అది ఎలా అంటే చనిపోతుందేమో అనుకున్నాను, అలా ఆకులన్నీ రాలిపోయి మళ్ళీ ఆకులు వేసుకుందనమాట. అది కూడా మంచి పీక్ సమ్మర్లో అలా జరిగింది ఇది. సో ఇది ఏంటంటే ఫుల్ ఎలాంటి వెదర్ అయినా సరే టాలరేట్ చేస్తుంది, ఇది చాలా చక్కగా పెరిగేస్తుంది. కాకపోతే ఏంటంటే భూమిలో వేస్తే దానికి ఎక్కువ స్పేస్ కావాలి. మీరు ఇంటికి చుట్టుపక్కల ఇంటి పక్కన మాత్రం వేసుకోకండి, చెప్పాను కదా 13 అడుగుల దూరంలోనే ఈ మొక్కను వేసుకోండి అంతేనండి. ఇంకా దీనికి అంత పెద్ద కేర్ ఏం అవసరం లేదనమాట. సో అది దీని కేర్ అయితే. అంటే నేను చేసింది, నేను చేస్తూ నేర్చుకుంది నేను మీతో షేర్ చేసుకున్నాను. సో ఈ రోజుకైతే ఒక చిన్న హార్వెస్ట్ అయింది, రేపటికి కూరగాయలు వచ్చేసాయన్నమాట. అన్ని కోయలేదు, ఇంకా కొన్ని కూరగాయలు ఉన్నాయి. అలానే ఆకుకూర ఇదిగోండి, గంగవల్లి కూడా రెడీ అయింది. ఈ గంగవల్లి కూడా కోస్తాను. ఇది తీసి ఎలానో ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. సో అదే నేను వండేటప్పుడు కోసేసి పప్పులోకి అలా కోసానంటే సరిపోతుంది కదా. సో దానిపైన విత్తనాలు ఉన్నాయన్నమాట. ఆ గంగవల్లి విత్తనాలు ఎండకి బాగా ఎండిపోయి మళ్ళీ అక్కడే పడిపోయి మళ్ళీ అవి మొలుస్తూ ఉంటాయి. సో అందుకనే దాన్ని వండేటప్పుడు మాత్రమే కోస్తాను. సో అలా 2-3 ఆకుకూరలు అయితే ఉన్నాయి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా ఆన్సర్ చేస్తాను. ఇవి ఈరోజు కబుర్లు. థ్యాంక్ యూ.